మంచిది. ప్రభు నామమున మరొకసారి అందరికీ వందనాలు. ఉదయకాలాన దేవుని వాక్యంలో నుంచి కొన్ని అవసరమైన సంగతులని మనం ధ్యానం చేయడానికి దేవుడు సహకరించాడు. వాటి ద్వారా మనము లాభపడ్డామని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి దైవజనుడు దేవుని చేత వాడబడాలని ఆశిస్తాడు. అలాగే యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా తను తాను సిద్ధపరచుకోవడానికి కూడా ఇది దైవజనుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్న సంగతి ఉదయకాలాన మనం ధ్యానం చేశాం. మరి ఏ విషయాల్లో మరి దైవజనుడు మరి దేవుని చేత వాడబడడానికి అవకాశం ఉన్నదో ఆ విషయాలలో ఒక విషయాన్ని ఉదయకాలాన మనం ధ్యానం చేశాం. 500 పైసలకు రక్షించబడిన దేవుని బిడ్డల్లో నుంచి కొంతమందిని దేవుడు తన పరిచర్య కోసం ఎంచుకున్నాడు. ఉదయకాలాన మనం ఒక పదాన్ని వాడాం, సర్కిల్స్. క్రీస్తుతో మనకుండే సంబంధాన్ని మరి యజమానుడు తన బిడ్డలు ఎంత దగ్గరగా తనకి ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విషయాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా మనము ఫస్ట్ సర్కిల్ కదా, ఇది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. ఇది 500 కంటే ఎక్కువ మంది దేవుని బిడ్డలు ఉన్నారు. వారిలో అందరినీ మరి యజమానుడు వాడుకోవడానికి మరి యజమానుడు సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఆధారాలు కనపడలేవు. కొంతమంది రెండో సర్కిల్ని మనం చూసాం. ఈ రెండవ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు? వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు అనుకుంటా కదా, 1 నుండి 12 వచనాల వరకు. ఈ సర్కిల్ని మనం ఏమన్నాం? సర్కిల్ ఆఫ్ సర్వీస్. ఈ గుంపులో ఈ బృందములో చేరినటువంటి దేవుని బిడ్డలు ధన్యులు. ఎందుకంటే పరిచర్య భారాన్ని, ఈ లోకానికి సువార్తని ప్రకటించి దేవుని వాక్యాన్ని సంఘాలలో బోధించి సంఘాలను బలపరిచి దేవుని బిడ్డలను ఆత్మీయంగా స్థిరపరచడానికి దేవుడు ఎంచుకున్న ఆ సర్కిల్గా మనము దీన్ని చూస్తూ ఉన్నాం. ఈ సర్కిల్లో మనలో చాలా మంది ఉన్నా మనము ఆ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కారణం ఆ దేవుడు మనలను వాడుకొనుటకు యోగ్యమైన పాత్రగా ఎంచుకొని ఒక బాధ్యతని మనకి అప్పగించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించడంలో లేక బోధించడంలో మరి ఏ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి అనే విషయాలు కొన్ని మనం ఉదయకాలాన ధ్యానం చేశాం. ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎందుకు బోధించాలి, ఏం బోధించాలి, అలాగే ఎలా బోధించాలి అనే విషయాలని
మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దైవ వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నట్టుగా వాక్యంలో మనం చూశాం. సత్యవాక్యమును సరిగా బోధించాలి. ఇది చాలా అరుదైనటువంటి గౌరవం. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సంతోషించగలిగిన వ్యక్తి ఎవరంటే సత్యవాక్యాన్ని సరిగా బోధించేవారు. ఆ ఆధిక్యత చాలా కొద్ది మందికి దొరుకుతుంది. దానిలో ఉండే మాధుర్యాన్ని అనుభవించేవాడు. వారి తపన, తృష్ణ దేవుని వాక్యాన్ని బోధించడమేగా సరిగా బోధించాలి అనేటువంటి ఆ తాపత్రయం వారిలో మనకి కనబడుతూ ఉన్నది. సరే, దానిలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలని మనం ధ్యానం చేశాం. యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా ఎంచిన వ్యక్తిలో మరి దేవుడు సువార్త భారాన్ని లేక దేవుని వాక్యాన్ని ప్రకటించే భారాన్ని పెడుతున్నాడు అనేది మన ఉదయకాలన ధ్యానములో వచ్చేది. ఇప్పుడు ఆ రెండవ అంశాన్ని మనం చూస్తాం. మూడవ సర్కిల్ అని మనం చెప్పుకుందాము. దీన్ని మూడవ సర్కిల్ మార్కు సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 19 వచనాలు. దయచేసి ఒకళ్ళు చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు వారై వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. కాబట్టి మనం ఇంకా ఒక క్లోజర్ సర్కిల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. 500 దగ్గర మనం ప్రారంభించి యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రలుగా 70 మందిని ఎంచుకున్నాడు. వారిలో ఆ 70 మందిలో ఇద్దరిద్దరినిగా ఆయన పంపించి ఒక బాధ్యతని వాళ్ళ మీద పెట్టారు. అది వాక్యాన్ని ప్రకటించే బాధ్యత, వాక్యాన్ని బోధించేటువంటి బాధ్యత ఆ 70 మంది మీద మరి యేసుక్రీస్తు ప్రభువు ఉంచారు. ఇంకా ఆ 70 మందిలో మనం ఇంకొక గుంపుని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనదర్ సర్కిల్ విత్ ఇన్ ది సర్కిల్ 12 మంది కదా. 12 మంది. ఈ 12 మంది దేనికి ఎంచుకున్నాడట? గమనించండి, వారు తనతో కూడా ఉండాలి. దేవుడు మనం పని చేయడమే కాదు, దేవుడికి ఇంకొక ఆశ ఉన్నది, ఒక కోరిక ఉన్నది. ఏంటది? ఆయన మనతో సహవాసం చెయ్యాలి, మనం ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో కాలాన్ని గడపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుబంధం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? ఆయన కొండ ఎక్కి. గమనించండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. తనకి ఇష్టమైన వారు, తనకిష్టమైన వారు ఎవరు పడితే వాళ్ళనిగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. వీరిలో ఎంతమంది మరి నాకు దగ్గరగా ఉంటే బాగుంటుంది అని యేసుక్రీస్తు ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. అందరూ పనిచేస్తున్నారు, 70 మంది భారాన్ని మోస్తూ ఉన్నారు. మంచిదే. వీరితో పాటు ఈ సువార్త పరిచర్యతో పాటు ఆయన వాడుకోవడానికి ఇంకొక పరికరాన్ని బయటకు తీస్తున్నాడు. ఇంకొక
అంశాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఏంటది? సహవాసం. తనతో కూడా మనము ఉండాలి, లేక ఈ 12 మంది ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాటపడుతూ ఉన్నాడు. సాధారణంగా మనము దేవుని యొక్క సహవాసం కోసం మనం ఆశపడాలి. కానీ ఇక్కడ మనం చదువుతుంది ఏంటి? ఆయన ఆశపడుతున్నాడు. మరి వీళ్ళెంత ధన్యులో మరి కదా. యేసుక్రీస్తు ప్రభు పిలుచుకొని మీరు నాతో ఉంటారు, we will have fellowship, మనము కలిసి ఉంటాం. నేను ఈ లోకములో ఉన్నంత కాలము మనమందరము కలిసే ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! యజమానుడు వాడుకోవడానికి ఎంచుకునేటువంటి పాత్రలో ఇంకొక లక్షణం ఉంది. ఏంటది? దేవునితో సహవాసము, ఫెలోషిప్. ఈ సర్కిల్లో ప్రవేశించినటువంటి వారు ఎంత ధన్యులో. యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచి వారితో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు తనతో సహవాసం చేయడానికి ఎంచుకున్న ఈ 12 మంది మరి ఊరికనే యేసుక్రీస్తుతో పాటు ఉండడం కాదు. ఎందుకంటే యేసుతో సహవాసం చేయడం అంటే యేసుతో ఐకమత్యం కావాలి. యేసుక్రీస్తు యొక్క జీవితంలోనికి వీరి జీవితాలు మార్చబడాలి. యేసుక్రీస్తు యొక్క స్వరూపము వీరి జీవితాల్లో కనబడేటట్టుగా మార్పు చెందాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారిని పిలుచుకున్నాడు. దేవుని వాక్యములో ఒక 2-3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ సహవాసముతో ముడిపడి ఉన్నట్టుగా నాకు ఒక భావన కలుగుతూ ఉంది. గమనించండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను ఓ సత్యాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు. ఏదో మనం దేవునితో సహవాసం కలిగి ఉండామని మనమేదో ఒబ్బిపోవడానికి ఆస్కారం లేదు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము అని మనం చెప్పుకోవాలంటే ఏముండాలా? మనము వెలుగులో నడవాలి. చీకట్లో నడుస్తూ సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? నా జీవితాన్ని, నీ జీవితాన్ని సమాజము, లోకం చూస్తూ ఉంటే వెలుగు కనబడకుండా చీకటి కనబడుతుంటే, పాపాలు కనబడుతూ ఉంటే, నీలో, నీ ఇంటిలో, నీ సమాజములో మరి చీకటి కార్యాలు కనబడుతూ ఉంటే, నేను దేవుని సహవాసిని అని చెప్పుకుంటే అది నాకు అవమానమే, నన్ను పిలిచిన దేవునికి అవమానమే. చాలాసార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఏదో రొటీన్గా అలవాటు ప్రకారం మనం కార్యక్రమాలని నడిపిస్తూ ఉన్నాం. సిద్ధపాటు లేకుండానే కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. దిద్దుబాటు లేకుండానే మనం కార్యకలాపాలని కొనసాగిస్తూ ఉన్నాం. మనం ఏదో ఒకప్పుడు ఒక ముద్ర వేసుకున్నాం. ఏమని? మనము యేసుకు చెందిన వారు మనకు ముద్ర వేసుకున్నాం. కానీ ఎక్కడ నడుస్తున్నాం? ఆయనతో మనం సహవాసములో ఉన్నామంటే రుజువేంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా
వెలుగులో నడవాలి, వెలుగులోనే మన జీవితం కనబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములో మనకు కలగవలసిన ఒక గొప్ప మార్పు ఏంటంటే జీవితం పవిత్రంగా ఉండాలి. అలాంటి వారినే దేవుడు కోరుకుంటూ ఉన్నా. ఆయన సహవాసములో మనం వెళ్ళాలంటే మన జీవితాలు వెలుగులో నడిచేవిగా ఉండాలి. చాలాసార్లు మనం బుకాయిస్తున్నాం, ఏముంది నాలో పాపం, నాలో పాపం ఉందా? నేను ఇంతకాలం నుంచి దేవుని బిడ్డగా ఉన్నా, ఇన్నేళ్ల క్రితం నేను రక్షించబడ్డా, ఇన్ని సంవత్సరాల క్రితం నేను బాప్తీసం తీసుకున్నా, ఇంతకాలం దేవుని ఆరాధిస్తూ ఉన్నా, సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా, ఇంకా పాపం ఉందా నాలో? ఎలా ఉంటుంది? ఒకవేళ ఏదన్నా ఉండా ఇప్పటికి కొట్టుకొనిపోయి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? మనలో పాపము లేదని మనము అంటే పాపము లేని వారమని మనము చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నా, మరియు మనలో సత్యముండదు. చాలాసార్లు మనం దాటేస్తున్నామండి. దాన్ని ఇంకా ఆలోచించాల్సిన పని ఏంటి? ఏదో తొలి దినాల్లో అయితే కొంచెం తడబాటు ఉంటుందేమో గాని, ఇన్నేళ్లు, ఇంతకాలం, ఇంత అనుభవం కలిగిన తరువాత, ఇంత దూరము విశ్వాస జీవితంలో ప్రయాణం చేసిన తరువాత ఈ మాటలేంటి? ఇప్పుడు అసలు పాపం అనే మాటను మాట్లాడటం ఏంటి? నా జీవితంలో పాపాన్ని గురించి మాట్లాడటం ఏంటి అని నీవు అనుకుంటున్నావేమో. బైబిల్లో మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ప్రస్తావన చేయడం లేదు రెఫరెన్సుల్ని. కానీ బైబిల్లో ఒక 2-3 మార్గాలు మన జీవితానికి ఉపయోగకరమైనవి దేవుడు ఉంచాడు. అందులో ఒకటి ఏంటంటే, పాపం అనేది మన జీవితాల్లో ఉందో లేదో ఎవరు పరిశీలన చేసుకోవాలి? ముందు మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. 73వ కీర్తన 13వ వచనం. 73వ కీర్తన 13వ వచనం. కీర్తన 73:13. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. సెల్ఫ్ చెక్ అంట. సెల్ఫ్ చెక్. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా? నేను దేవునితో సహవాసం చేస్తున్నానని నేను అనుకుంటున్నా, కానీ నిజంగా దేవునితో సహవాసం చేయడానికి మరి అర్హత అనేది నేను సంపాదిస్తూ ఉన్నానా లేదా? ఇంకా దేవునికి ఇష్టం కాని కార్యాలు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకట్లో నేను నడుస్తున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఇంకొక సందర్భంలో అంటాడు, సంఘములో తోటి సహోదరులు మనల గురించి పరిశీలన చేస్తారు. మనకి చాలాసార్లు మన తప్పులు కనబడవు. ఎవరు కనబడతాయి? సంఘములోని ఇతరులకు కనబడతాయి. చాలాసార్లు వాళ్ళు ధైర్యం చేసి బయటకు అనకపోయినా మన వెనుక చాలాసార్లు గుసగుసలాడుతూ ఉన్నారు. మరి మనం చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి కదా. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండవది, సంఘములోని తోటి సహోదరులు మనల్ని గురించి ఏమంటూ ఉన్నారో మనం పరిశీలన చేయాలి. మూడవది, సంఘమునకు వెలుపటి వారు, లోకం కూడా మన జీవితాన్ని పరిశీలిస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని చెక్కులు ఏంటి అసలు మన మీద? ఇంతమంది చూపులు మన మీద ఉండడం ఏంటి? మన చూపు మన మీదే, సంఘములో వాళ్ళ చూపు మన మీదే, లోకములో వాళ్ళ చూపు మన మీదే. ఇంతమందికి మన జీవితాన్ని పరిశీలించే అవసరం ఏముంది? సంఘమునకు వెలుపటి వారు. వాక్యాలు ఉన్నాయి.
నేను ఇంకా సమయం చాలదని నేను దాటవేస్తూ ఉన్నా. సంఘమునకు వెలుపటి వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చా మనల్ని పవిత్రపరచాలని. ఎందుకంటే మనకి కనబడవు. ఒకవేళ సంఘంలో కొంతమంది కనబడవచ్చు. మనకు అధికారం ఉంటే వాళ్ళ నోళ్ళు మనం మోయిస్తున్నాం. బయట వాళ్ళున్నా కుప్పలుగా చెప్పుకుంటూ ఉన్నా. చీకటిలో నడుస్తూ వెలుగులో ఉన్నామన్న భ్రాంతిలో ఉన్నామని. కొన్నిసార్లు నా తప్పులు నాకు కనబడకపోవచ్చు. సంఘములో వేరే వాళ్ళు కూడా నన్ను గమనించలేకపోవచ్చు. లోకానికి కనబడకుండా నేను నిన్ను మేనేజ్ చేసుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి అన్నీ కనబడుతున్నా. సెల్ఫ్ చెక్ కదా. తర్వాత చర్చ్ యొక్క చెక్. మూడవది లోకము యొక్క చెక్. ఇలా మూడో అయిపోయిన తరువాత దేవుడు మన జీవితాన్ని పరిశీలన చేయమని దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. 139వ కీర్తన 23-24 వచనాలు. 139వ కీర్తన 23-24 వచనాలు. నూట 23-24. దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించు. మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా, ఎలా నడుస్తూ ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. తోటి సహోదరుల ద్వారా పరిశీలన చేయిద్దాం. సంఘానికి వెలుపటి వారి తోటి మన జీవితాలని ఒకసారి పరిశీలన చేయించుకున్నాం. ఇవన్నీ దాటిన తరువాత దేవుని దగ్గరే మన జీవితాన్ని పరిశీలించమని దేవుని అడుగుదా. దావీదు అంటున్నాడు కదా, నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో. ఇంత ఓపిక క్రైస్తవులుగా మనలో కనబడ్డవుది. అసహనం పెరిగిపోతూ ఉన్నది. ఒక మాట అంటే ఎవరైనా మనం ఓర్చుకోలేకపోతూ ఉన్నాం. విపరీతమైనటువంటి అసహనం పెరిగిపోతుంది. ఎంత కోపం వస్తుందో. దబాయిస్తున్నా, మనుషుల నోళ్ళు మోయిస్తున్నా. దేవునితో సహవాసం ఎలా కలిగి ఉంటామా? వెలుగులో ఉన్నామన్న భ్రాంతిలో చీకట్లో నడుస్తూ చీకటి కార్యాలు మన జీవితంలో కనబడుతూ ఉంటే దేవునితో సహవాసము కలవారమని ఎలా మనల్ని మనం సమర్థించుకోగలం? పరిశీలన చెయ్యాలి. ఇది చాలా దారుణం. చాలా మంది అసలు పరిశీలనకే ఒప్పుకోవడం లేదు. కొంతమందికి అసలు పరిశీలన చేయాలన్న అవసరం ఉన్నట్టుగా కూడా తెలియడం లేదు. అవసరం ఉందో లేదో కూడా తెలియకపోతే జీవితం ఏం బాగుపడుతుంది? మరి దేవుని వాక్యములో ఒక చోట ఈ మాటని మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 8-10 వచనాల వరకు. యోహాను సువార్త 13:8-10 వచనాల వరకు. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగా కూడదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల అన్నిటినీ కడగమని అంటున్నాడు. యేసేమంటున్నాడు? చదవండి. యేసు అతని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుగనవసరము లేదు.
కేవలం పవిత్రుడై అతడు కేవలము పవిత్రుడు. మీరు పవిత్రులు కానీ మీలో పవిత్రులు కాని వారు కొందరు అందరూ ఉన్నారని. ఇక్కడ పేతురు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ పాదాలు కడుగుతాను, పాదాలు ముందు పెట్టు అంటే ఏమంటున్నాడు? నీవెన్నడూ నా పాదాలు కడగనవసరము లేదు. నా పాదాలు కడగాల్సినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు మీకు ఇవ్వను. ఆయన ఏమన్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అందరూ పాదాలు కడిగిస్తున్నారు కదా, మరి నీవు పాదాలు కడిగించడానికి ఇష్టపడ్డవులే. అలాగైతే నాతో నీకు పాలు లేదు నువ్వు అనుకోవచ్చు. కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా నాకేం ఇబ్బంది లేదు నువ్వు అనుకోవచ్చు. ఇలాగే ఈ మురికి కాళ్ళతోటే నేను యేసుతో సహవాసం చేయగలను, ఆరాధన చేయగలను, వాక్యాన్ని బోధించగలను, సంఘాన్ని నడిపించగలను అని నువ్వు అనుకోవచ్చు. నా పాదాలు కడగాల్సిన పని లేదు అని నువ్వు అనుకోవచ్చు. అయితే యేసేమంటున్నాడు? నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. భ్రమలో ఉంటున్నాం కొన్నిసార్లు. మనం ఎలా ఉన్నా దిద్దుబాటు లేకుండా మనం అలాగే కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నా. నాతో నీకు పాలు లేదని యేసు అనగానే పేతురు అంటున్నాడు, అలాగైతే కాళ్ళు ఎందుకని? నా చేతులు, నా తల, ఒళ్ళు మొత్తం ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నాడా? చెప్పండి. అందరికీ కాళ్ళు గడిగితే నన్ను మొత్తం గడగమని అడగడం ఏంటి? ఏమంటున్నాడో తనకేం అర్థం కావడం. చాలా మంది జీవితాల్లో పాపాలు నిలిచి ఉంటున్నాయి. ఎందుకు నిలిచి ఉంటున్నాయో తెలుసా? ఎందుకంటే అవి కడగబడవలసి ఉన్నదన్న సంగతి వారికి అవగాహనే లేదు. అలాగా కొనసాగితే పర్లేదులే అనుకుంటున్నా. చాలా మంది ఆదర్శాలు కూడా వాళ్ళకు కనబడుతున్నాయి. అలాంటి జీవితముతో దేవుని సేవించేవాడు లోకములో కోకొల్లలు కనబడుతున్నారు. దొంగలు, వ్యభిచారులు, మద్యపానం సేవించేవాడు సంఘాలను నడిపిస్తూ వాక్యాన్ని బోధిస్తూ సేవ చేస్తూ ఉంటే మరి పవిత్రంగా ఉండాలన్న అవసరం ఏం కనబడుతుంది మిగిలిన వాడికి? ఆ అవసరమే లేదన్నట్టుగా కొంతమంది జీవితంలో అపవిత్రత అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం కూడా వెలుగులోనే నడవాలి. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో మనం నడిస్తే మనం అబద్ధికులం అవుతున్నా, ఆ దేవుణ్ణి కూడా అబద్ధికుణ్ణి చేస్తున్నా. సహవాసములో ఏముండాలా? పవిత్రత ఉండాలి. నీకు తెలియకపోయినా తెలిసినా పవిత్రత అనేది తప్పనిసరి. లూకా సువార్త 22వ అధ్యాయం 59 నుండి 62 వచనాల్లో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 59 నుండి ఇంచుమించు ఒక గడియ అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదని అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనని
ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఒక సందర్భంలో మనం చూస్తున్నాం యోహాను సువార్తలో అసలు తనలో పాపం ఉన్నదో లేదో కూడా గమనించలేని స్థితిలో పేతురు ఉన్నాడు. ఇప్పుడు పేతురు గమనిస్తున్నాడు. తన ద్వారా ఒక పొరపాటు జరిగిపోయింది. వెలుగులో ఉండి ఒక చీకటి కార్యాన్ని తాను చేశాడు. దేవుని దాసుడనని చెప్పుకొని మరి యేసుక్రీస్తుని ఎరుగనని బొంకిన సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది. దేవుని వాక్యం నీ జీవితంలో నా జీవితంలో చీకటి నిలిచి ఉన్నదని మనకు జ్ఞాపకానికి తెచ్చిన సమయములో ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే బుకాయించవద్దు, దౌర్జన్యం చేయవద్దు, నోరు మోయించవద్దు. నీ మనస్సాక్షికి తెలుసు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితంలో దాని అంతరంగం ఎలా ఉన్నదో. మరి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు గుర్తు రావడం లేదా? ఒకవేళ నీలో పాపము నిలిచి ఉన్నదని నీకు అనిపిస్తే ఏం చేయాలి? ఒప్పుకో. పేతురు సంతాపపడి ఏడ్చాడు. పాపాన్ని ఒప్పుకొని, బలహీనతను ఒప్పుకొని, తొట్రుపాటును ఒప్పుకొని పేతురు సంతాపపడి ఏడ్చిన వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు చదువుతాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొని అతడు తల క్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చి ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్త భూమి అని అర్థం. గమనించా, ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. బాధకరమైన సంగతి ఏంటంటే ఈ 12 గుంపులో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇతనితో వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఎన్నిసార్లు యేసు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీలో ఒకడు పాపాన్ని తలపెడుతూ ఉన్నాడు, మీలో ఒకడు పవిత్రుడిగా లేడు, మీలో ఒకడు సాతాను సంబంధిగా ఉంటాడు అని యేసు మాటి మాటికి గుర్తు చేస్తూ ఉన్నప్పటికీ ఇతడు తన జీవితాన్ని మార్చుకున్నవాడు కాదు. చాలా మంది మీ సంఘాల్లో ఇలాంటి పరిస్థితులను గమనిస్తూ ఉన్నా. వాత వేయబడిన మనస్సాక్షితో ఉండాలి కొంతమంది. ఎన్నన్నా చెప్పు, ఏది లెక్క చెయ్యి, అస్సలు ఒప్పుకోరు. నాలో పాపముందా అని ఎదురు తిరిగి నోరు మూయించే పనులైతే చేస్తున్నారు కానీ దిద్దుబాటు లేదు. తెలియక ఆ తప్పు ఉన్నదన్న సంగతి తెలియక అపోహలో పేతురు అన్నాడయ్యా, నన్ను మీరు కడగొద్దు. ఆ తర్వాత తనలో తప్పు ఉన్నదన్న సంగతి గమనించాడు పేతురు. ఇప్పుడు అంటున్నాడయ్యా, నన్ను క్షమించు. మూడో వ్యక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తికి తెలుసు ఏం చేస్తున్నాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి రూకలకి అమ్మినటువంటి వాడు. ఏం తెలియకుండా తప్పులో మరి శిక్ష అనుభవించాడా? కదండి. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడో కదా, ఎన్నిసార్లు గర్దించినా లోబడని వాడు మరి తిరుగులేక హఠాత్తుగా పడి నాశనం అయిపోతాడు.
దేవుని యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ 12 మంది గుంపులో ఉన్నవారు ధన్యులని మనం భావిస్తూ ఉన్నాం. ఆ సహవాసములో ఉంటూ కూడా జీవితాన్ని చీకటిలోనే గడిపేటువంటి పరిస్థితి కనుక ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి జీవితంలో ఉండదు. మనమందరము మనుషులమే. ఎక్కడో ఒక చోట తెలుసో తెలియకో దారి తప్పుతూ ఉన్నా క్రీస్తు వెలుగులో ఉన్నట్టుగా మనము వెలుగులో నడవలసిన వారమైనప్పటికీ మనం కొన్నిసార్లు చీకటిలోనే నడుస్తూ ఉన్నా, చీకటిలో నడుస్తున్నామన్న సంగతి కూడా గమనించకుండా నడుస్తూ ఉన్నా, కొన్నిసార్లు చీకటిలో నడుస్తున్నామని తెలిసి కూడా దిద్దుబాటుకి మనం ఇష్టపడడం లేదు. క్రీస్తు యొక్క సహవాసములో ఏం దొరుకుతుంది మనకి? ఆ పవిత్రత దొరుకుతుంది. క్లెన్సింగ్, మన జీవితాల్లో ఉన్న మలినాన్ని పూర్తిగా ఆయన దూరం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సహవాసములోనికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకొక ఇంకా దగ్గరగా ఉండే ఒక గుంపులోనికి ఈ 70 మందిలో నుంచి ఒక 12 మందిని పిలుచుకుంటున్నాడు. ఎంత ఆశ దేవుడికి మనతో సహవాసం చేయాలని, మనం పవిత్రులుగా ఉంటే చూడాలని, మన జీవితాలు చూసి ఆనందించాలని యజమానుడు ఎంతగా ఆరాటపడుతూ ఉన్నాడు. దిద్దుబాటు ఉందా? సరి చేసుకుంటున్నామా? మనకి మనం సరి చేసుకోలేకపోతున్నాం. ఎదుటి వాళ్ళు చెప్పినా సరి చేసుకోలేకపోతూ ఉన్నాం. స్వయంగా దేవుడు చెప్పినా సరి చేసుకోలేకపోతే ఇస్కరియోతు యూదా ఏ పరిస్థితులకు దారి తీశాడో, జీవితం ఎలా అంతమైపోయిందో మనం గమనిస్తూ ఉన్నాం. నడిమికి పడి బ్రద్దలైపోయారు. ఎంత విచారం! క్రీస్తు సహవాసములో ఉండి కూడా ఆశీర్వాదానికి దూరమైపోయినటువంటి ఓ దౌర్భాగ్య జీవితం ఇస్కరియోతు యూదా. క్రీస్తు యొక్క సహవాసములో ఆయనలో మనకు దొరికేది పవిత్రత. ఆ పవిత్రత అనేది మనకి కురువు పడితే మరి దేవుడు ఆనందించేవాడిగా ఉండలేడు, మనకు ఆశీర్వాదకరము కాదని. 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చదువుకున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుండును, ఆ వాడు బహుగా ఫలించు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా సహవాసానికి నేను మిమ్మల్ని పిలిచాను. నేను మీలో, మీరు నాలో ఉండాలి. మీరు నాలో ఉండాలి, నేను కూడా మీలో ఉండాలి. చాలాసార్లు మనము దేవుల్లో ఉండామని అనుకుంటున్నా, కానీ దేవుడు మనలో ఉన్నాడా? అది మనం చేసేది కాదు, మన చేతుల్లో లేదు. మనమైతే బలవంతంగానన్నా ఉంటాం, వద్దు వెళ్ళమన్నా కాదు నేను ఉంటానని మనం ఒకవేళ అటమేసి ఉండవచ్చు. కానీ దేవుడు మనలో ఉండాలంటే ఇష్టమైతేనే ఉంటాడు. మరి దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాం అనడానికి ఒక గుర్తు మనం చూసాం. ఏంటది? పవిత్రత. వెలుగులో ఉన్న జీవితాన్ని దేవుని యొక్క బిడ్డ జీవితంలో మనం చూడగలం. 2వ లక్షణాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటది? అతడు ఫలిస్తాడు. దేవుని యొక్క సహవాసములో ఉండ దేవుని బిడ్డ బహుగా ఫలిస్తాడు. ఎందుకని? అతడు దేవునిలో, దేవుడు తనలో నిలిచి ఉంటున్నాడు గనుక బహుగా ఫలిస్తాడు. క్రీస్తు యొక్క సహవాసములో మనకు కలిగేటువంటి గొప్ప ధన్యత, జీవితం ఫలభరితమవుతుంది. ఎంత అద్భుతంగా ఫలిస్తామో, మన జీవితాలు ఎంతగా వికసిస్తాయో, అనేకులకు ఈ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారతాయో బహుగా ఫలించుట వలన.
ఇంకొక మాట అంటాడు అక్కడ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. యేసుక్రీస్తు ప్రభువుకి, తండ్రి అయిన దేవునికి ఆ ఆనందాన్ని, మహిమను తీసుకొని వచ్చే ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఏదో సహవాసం ఉందలే అని మనం అనుకుంటున్నాం. ఫలాలే ఉండయా? మనందరికీ తెలిసిందే. గలతీ పత్రిక 5:22 ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5:22. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు చెప్తున్నాడు. ఆత్మఫలాలు. పెరుగు దేవుని బిడ్డలమే గాని ఎంత కోపం కదా! అణుచుకోవడానికి వీలుగానంత కోపం, ఎంత ద్వేషం, తోటి సహోదరుని ప్రేమించలేనంత ద్వేషం. చాలా విచారకరమైన సంగతి. కొన్ని సంఘాల్లో సహోదరులే మాట్లాడుకోరు. సాధ్యమైనంత వరకు మాట్లాడాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఎదురుపడ్డం కూడా మానేస్తారు కొంతమంది. ఏమి సహవాసములో నీవున్నా, దేవునితో నీ సహవాసం ఉన్నదని ఎలానో భావిస్తూ ఉన్నా, ఆత్మఫలాలు ఏ జీవితంలో సమాధానము, శాంతి, ఆశానిగ్రహము, విశ్వాసము, ఈ ఫలాలు ఏమన్నా ఫలిస్తున్నాయా? మన జీవితాలను చూసి ఎవరైనా మనల్ని పొగిడేటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడుతున్నాయి. అయ్యో ఎంత కోపం ఆయనకి, ఎంత గర్విష్ఠులు అనకూడదు గాని చాలా మంది దైవ సేవకులు బహు గర్విష్ఠులు. అణిచివేయడానికి ఇష్టపడతా, నోరు మూయించడానికి ఇష్టపడుతున్నా. ఇదా సహవాసములో, క్రీస్తు యొక్క సహవాసములో మనం ఫలిస్తున్న ఫలాలు? దౌర్జన్యాల, అసూయల, కలతల, ఏంటి? దేవుని యొక్క నామానికి, దేవుని సంఘానికి ఎంత అపవిత్రమైన చెడ్డ పేరు మనం తీసుకుని వస్తున్నాం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దైవ సమాజాన్ని అవమానాలకు గురి చేస్తూ ఉన్నాం. అసహించుకుంటున్నారు లోకస్తులు. వీళ్ళ మనమేమీ జరగనట్టుగా దులిపేసుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి తెలియదు మన పవిత్రత ఏంటో. మన పవిత్రత లోకస్తులు కూడా తెలియదు కదా. అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయా. క్రీస్తు యొక్క సహవాసములో ఏముంది? ఆ పవిత్రత ఉన్నది. దేవుడు యజమానుడు వాడుకోవడానికి యోగ్యంగా ఎంచేటువంటి పాత్రలో ఏముండాలి? పవిత్రత ఉండాలి. ఇంకేముండాలి? ఫలాలుండాలి. మూడవది గమనించండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకున్నా. త్వరగా చదవాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోవచ్చున్నా. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చు. ఎంత విచారం అండి! ఎంతకాలమైంది కొరింథులో ఈ సంఘం స్థాపించబడి?
ఎంతకాలం నుంచి ఆరాధన జరుగుతుంది? ఎంతకాలం నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాం మనమందరము? పౌలు అంటున్నాడు, నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు. మీరు కేవలం ఎలా ఉండారు? పసిబిడ్డల్లాగానే ఉండాలి. ఎంతకాలం అయిందంటే మనం మారుమర్చిపోండి. ఇప్పటికీ మూలవాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. సిగ్గు కదా, సిగ్గు కదా. నేను 45 ఏళ్ల క్రిందట మారు మనసు పొందా అని నేను చెప్పినప్పుడు ఏముండాలా? 45 ఏళ్ళు కాకపోయినా కనీసం ఒక 25 ఏళ్ల అనుభవం అన్నా జీవితంలో కనబడాలి. దేవుని మార్గములో ఆ పరిణతి నాలో కనబడాలి, ఆ విఘ్నత నాలో కనబడాలి, ఆ పవిత్రత నాలో కనబడాలి. ఏ వయసుంటే ప్రయోజనం ఏంటి? ఎదుగు పొరుగు లేని జీవితం. క్రీస్తు యొక్క సహచర్యములో ఉండేవాడు ఏం చేస్తాడు? ఎదుగుతాడు. క్రీస్తుతో సహవాసం చేసే ఈ గుంపులో చేరినటువంటి వాళ్ళు పేతురు యోహానుల గురించి ఏమన్నారు? అపోస్తల కార్యాలు భూలోకమును పామరులు, జాలరులు, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, గలిలయ మనుష్యులను గురించి ప్రపంచం ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏమని? భూలోకమును తలకిందులు చేయువారు. ఎంత అనుభవం అండి! ఏళ్ళు గడిచే కొద్దీ ఎంత లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎదుగుదల. దేవుని యొక్క సహవాసములో పవిత్రత కనబడాలి. రెండవది ఫలాలు కనబడాలి. మూడవది ఎదుగుదల కనబడాలి. నేను ఇంతకాలం నుంచి దేవుని బిడ్డగా ఉండాలంటే ప్రజలు నన్ను చూసి సంతోషించేటట్టుగా నా ఎదుగుదల ఉండాలి, నాలో పరిణతి కనిపించాలి. ఇంకొక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28-29 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. అది యేసుక్రీస్తు యొక్క సహవాసములో ఏముంటుంది? నేర్చుకుంటా. ఏమి నేర్చుకుంటా? నేను దీనుడును, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనం క్రైస్తవులుగా ఎదిగే కొద్దీ మనలో ఏమి రావాలి? మెచ్యూరిటీ, దీనత్వము రావాలి. నేను దీన మనస్కుడను. ఆ దేవుని యొక్క అసాత్వికం గాని దీనత్వం గాని మనం నేర్చుకోవాలి. ఎన్నేళ్ళైనా మనలో దీనత్వం రాకపోతే, సాత్వికం మన మాటల్లో క్రియల్లో కనబడకపోతే మనం ఏమి నేర్చుకుంటున్నాం? వాట్ ఈస్ ఫెలోషిప్? ఫెలోషిప్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేర్చుకునే అనుభవం అది. యేసు యొక్క ఈ సర్కిల్లో ఆయన కొంతమందిని కావాలని ఎంచుకొని దగ్గరకు పిలుచుకుంటూ ఉన్నాడు. యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్రలుగా ఎంచి 12 మందిని పిలుచుకొని అంటున్నారు, మీరు నాతో ఉండాలి, మీరు పవిత్రతని సాధించాలి, మీరు ఫలాలు ఫలించాలి, మీరు ఎదగాలి, మీరు నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క సహవాసములో ఇవన్నీ మనం చూపించాలి. లేదనుకోండి, మనం క్రీస్తు సహవాసములో ఉన్నామనడానికే అనుమానం తలెత్తుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహవాసములో దేవుని బిడ్డలంగా మనము
ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ మనం చూపించవలసిన వారంగా ఉన్నాం. మూడవ గుంపుని లేక మూడవ సర్కిల్ని మనం చూసాం. ఇక్కడి నుంచి కొంచెం లోతుకు వెళదాం. గమనించండి, నాలుగవ గుంపుని మనం చూద్దాం. దయచేసి మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. 35, 37. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయి నీవు బోధకుని ఇంకా ఎందుకు శ్రమ పెట్టుదు అని అనగా యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళాడు. గమనించారా? మనం ఇంకొక సర్కిల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైనటువంటి పాత్రగా ఎంచబడేవాళ్ళు ఇంకా 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 లోతైనటువంటి అనుభవంలోనికి వెళుతూ ఉన్న గుంపుల్ని మనం చూస్తూ ఉన్నా. 500 పై చిలుకు ఉన్న వారిలో అందరినీ మరి దేవుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్రలుగా ఎంచలేకపోయాడు. 70 మందిని ఎంచుకున్నాడు. వారికి సువార్తను ప్రకటించే బాధ్యతని అప్పగించాడు. ఆ 70 మందిలో నుంచి ఇంకొక 12 మందిని ఇంకొంచెం లోపల సర్కిల్లోకి తీసుకున్నాడు. వీరితో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 4వ గుంపుని మనం చూస్తూ ఉన్నాం. 4th సర్కిల్ మార్కు సువార్త 5వ అధ్యాయం కదా, 37 నుండి 39. ఎంతమంది? ముగ్గురు. సర్కిల్ ఆఫ్ ప్రివిలేజ్ అంటారు. ఆధిక్యత కలిగిన కలిగినటువంటి గుంపు. సహవాసములో ఉన్న 12 మందిలో యజమానుడు కొంతమందిని గుర్తించాడు. వీళ్ళని ఇంకొంచెం దగ్గరకు తీసుకున్నాడు. యజమానుడు వాడుకోవడానికి ఇంకొక ఆధిక్యతని వీరిలో ఆయన గమనించాడు. తీసుకొని వీరి ముగ్గురిని వెంట పెట్టుకొని లోపలికి వెళ్ళారు. 12 మందిలో కూడా ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగిన ఒక ముగ్గురు ఉన్నారు. యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైనటువంటి పాత్ర. 4వ సర్కిల్ ప్రివిలేజ్, ఆధిక్యత కలిగినటువంటిది. ఏంటి ఆధిక్యత? గమనించారా? యేసు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. యాయీరు కుమార్తెను సజీవురాలిగా లేపబోతూ ఉన్నాడు. ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఆయన దేవుడు మృతులను సహితము సజీవులుగా లేపగలిగిన వాడని ఆయన రుజువు చేయబోతూ ఉన్నాడు. ఆ మహత్తరమైన సన్నివేశాన్ని చూడడానికి, ఆ అనుభూతిలో పాలు పొందడానికి ఓ ముగ్గురిని తనకు దగ్గరగా తీసుకుంటూ ఉన్నాడు. సర్కిల్ ఆఫ్ ప్రివిలేజ్. స్థానిక సంఘాలలో బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలు, సంఘ పెద్దలు, సువార్థికులు, ఎఫెసు పత్రికలు మనం చదువుతున్నాం కదా. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం దేవుడు కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా,
బోధకులుగా రకరకాలైనటువంటి బాధ్యతలను అప్పగించి వారి ద్వారా దేవుని సంఘానికి మేలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఓ ప్రత్యేకమైన ఆధిక్యత కలిగినటువంటి గుంపు ఇది. అందరికీ అన్ని విషయాలు ఆ దేవుడు తెలియచేయడు. అందరికీ పెద్ద పెద్ద బాధ్యతలని దేవుడు అప్పగించలేడు. సెలెక్టివ్ గ్రూప్, ఇన్నర్ సర్కిల్ అంటామా. యేసు ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు ఆయన వీళ్ళతోటి ఒక క్లోజ్ నెట్ సర్కిల్, ఓ ఇన్నర్ సర్కిల్ ఇది. వీళ్ళతో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండి లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన అందరితోటి పంచుకోలేడు. కొంతమందిని స్థానిక సంఘములో బాధ్యత కలిగిన దైవజనులుగా, భారాన్ని మోసేటువంటి దైవ సేవకులుగా, దేవుని యొక్క సంఘములో బాధ్యతలు మోస్తున్న మనమందరము దేవుని యొక్క ఈ ప్రివిలేజ్ సర్కిల్లో ఉన్నాం. మనలను నమ్మాడు ఆయన. మనల్ని ఆయన అంతరంగికులుగా భావిస్తూ ఉన్నాడు. మనతో ఆయన లోతైనటువంటి విషయాలని పంచుకుంటూ ఉన్నాడు. ఓ ఇన్నర్ సర్కిల్ అద్భుతమైనటువంటి పునరుత్థాన బలాన్ని, శక్తిని ఆయన చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదందరికీ ఆయన చూపించడానికి ఇష్టపడలేదు. మనం అక్కడ చదివిన మాట ఏంటి? పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను తప్ప మిగిలిన వారిని ఎవరిని. ఎంత అదృష్టవంతులండి వీళ్ళు. ఇఫ్ గాడ్ టేక్స్ యూ ఇన్ టు కాన్ఫిడెన్స్, ఆ దేవుడు తన మనస్సులోని, తన ఆంతర్యములో ఉన్న విషయాలని, సత్యాలని, లోతైనటువంటి అనుభవాలని, ఆయన వ్యక్తిత్వాన్ని నీతో పంచుకోవడానికి ఇష్టపడితే నువ్వెంత ధన్యుడివి. పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు యాయీరు కుమార్తె దగ్గరకు వెళుతూ ఉన్నాడు. లేపాడు. వాళ్ళు చూశారు, కళ్ళారా చూశారు. ఎంత ఆనందపడిపోయారు కదా. మనమెన్నడూ మన జీవితంలో చనిపోయిన వ్యక్తి బ్రతకను మనం చూడలేదు కదా. ఒకవేళ మనకు అలాంటి అదృష్టం కలిగితే అసలు మన జీవితం ఎంత ధన్యమైందని మనం భావిస్తాము. వాళ్ళ ముగ్గురి కళ్ళ ఎదుట చనిపోయిన యాయీరు కుమార్తెని యేసుక్రీస్తు ప్రభువు తన శక్తిని, పునరుత్థాన బలాన్ని ఆయన రుజువు చేస్తూ ఉంటే ఎంత ధన్యులు, అంతరంగికులు, బాధ్యతని పంచుకునేవాడు. ఆయన పునరుత్థాన బలాన్ని ఆయన వారికి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం ఒక సంఘటనని గమనిస్తూ ఉన్నాం. కొన్ని మాటలు మొదటి నుంచి చదువుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము ఆ బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదికి వెళ్లి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము. ప్రివిలేజ్డ్ గ్రూప్ అండి కదా. ఆయన పునరుత్థాన బలము, మరణాన్ని జయించడానికి శక్తి ఆయనలో ఉన్నదని కళ్ళారా చూసే ఒక గొప్ప భాగ్యాన్ని ఈ ముగ్గురికి ఆయన ప్రసాదించాడు.
ఇంకొక సందర్భాన్ని చూస్తూ ఉన్నా. ఆయన కొండ మీదకి వెళుతూ ఉన్నా. ఈ 12 మంది శిష్యుల్లో 3 మాత్రమే ఆయన వెంట పెట్టుకుని పైకి వెళుతూ ఉన్నాడు. వెళ్ళి రూపాంతరము పొందాడు. ఆయన నిజ స్వరూపమేంటో, ఆయన దైవత్వం ఏంటో, ఆయన మహిమ ఏంటో ఎవరు చూశారు? ఈ 3 చూశారు. దేవుని యొక్క సంఘములో బాధ్యత కలిగిన, భారాన్ని మోస్తూ ఉన్న దేవుని బిడ్డలు, పెద్దలము, సేవకులము, సంఘ కాపరులుగా ఉన్నవారు. ఒక ప్రివిలేజ్డ్ గ్రూప్ అండి. ఈ సంఘాన్ని కాసే బాధ్యత, దీనికుండే బలాన్ని, దీనికుండే ఔన్నత్యాన్ని ఆ దేవుడు వీరితో పంచుకుంటూ ఉన్నాడు. రూపాంతరము పొంది దేవుని యొక్క మహిమను కళ్ళారా వాడు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు చూస్తాం? యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేదాకా. ఈ 2000 సంవత్సరాల నుంచి ఎవ్వడికి ఎలాంటి అదృష్టం దొరకల. యేసు చనిపోక ముందే అసలు ఆయన నిజ స్వరూపమేంటో, ఆయన గొప్పతనము, మహిమ ఏంటో కళ్ళారా ముందుగానే చూపించారు. He took them into confidence. ఆయనకెంత గర్వమో, వీరు నా శిష్యులు. ఎవరు పేతురు? గొప్ప అపోస్తలుడు. యాకోబు ఎవరు? యెరూషలేము సంఘములో పేరెన్నిక గన్న ఒక పెద్ద. యోహాను పరలోక మర్మాలని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప దైవ సేవకుడు. ఏ గుంపులో మనమున్నా, ఎలాంటి ఆధిక్యతలు మనలో ఉన్నాయి? ఆయన యొక్క ఆ ప్రివిలేజ్డ్ సర్కిల్లో, ఆ ఆంతరంగికుల సర్కిల్లోకి మనం గనక బహుశా ఎంటర్ అయి ఉంటే మనం ఎంత ధన్యులమని, దేవుడు మన ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేయగలడు, ఎన్ని గొప్ప సత్యాలని మనకి, ప్రపంచానికి ఆయన బయలుపరచగలడు. క్రీస్తు యొక్క ఆ గుంపులో, ప్రివిలేజ్ సర్కిల్లో ఎంటర్ అయినటువంటి ఆ 3 చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇంకొక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని మిగుల విభ్రాంతి నొందుటకు, చింతాక్రాంతుడగుటకు ఆరంభించారు. గమనించారా? యేసు యొక్క ఆంతరంగికులు. ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత అండి. ఆంతరంగికులు, యేసు మనసును ఎరిగిన వారు, యేసు గొప్పతనాన్ని ఎరిగిన వారు, యేసు యొక్క పవిత్రతని ఎరిగిన వారు, ఆయన మహిమను కళ్ళారా చూసిన వాళ్ళు, ఆయన శక్తిని కళ్ళారా చూసిన వాళ్ళు. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఆయన వేదన, ఆయన భారం, ఆయన కన్నీరు, మరణ యాతన ఆయన పడుచూ ఉంటే వీళ్ళు చూస్తా ఉన్నారు. దేవుడు మనతో సంతోషాన్ని మాత్రమే కాదు, దేవుడు ఈ ఆంతరంగికుల గుంపుతో ఏం పంచుకుంటాడు? ఆయనకుండే భారం, ఆయన కన్నీరు, ఆయన తపన, ఆయన భారము, రక్తపు చెమట బిందువులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎంత ఆధిక్యతని వారు సంతరించుకున్నారు. ఓ ఇన్నర్ సర్కిల్, చాలా చాలా క్లోజ్గా, ఆంతరంగికులుగా యేసు యొక్క మనస్సును ఎరిగినటువంటి గుంపు, యేసు యొక్క శక్తిని కళ్ళారా చూసినటువంటి గుంపు, యేసు యొక్క మహిమను కళ్ళారా చూసిన గుంపు. యజమానుడు వాడుకోవడానికి
యోగ్యంగా ఎంచినటువంటి పాత్రలు. 3 లక్షణాలు మనం చూశాం. 1, యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్ర. దానిలో ఒక అంశాన్ని ఏం చూసాం మనం? సేవ. దేవుని యొక్క వాక్యము ప్రకటించడం, దేవుని వాక్యాన్ని బోధించడం, ఈ బాధ్యతని పంచుకున్న ఒక గుంపును చూశాం. తరువాత దానికంటే ఇంకొంచెం దగ్గరగా యేసుకు సన్నిహితంగా ఉండే ఇంకొక గుంపుని ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు. ఫెలోషిప్, ఆయనతో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఆయనతో సహవాసం మనం చేయాలని ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. అయితే ఆయన సహవాసములో మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. పవిత్రతను మనం కలిగి ఉండాలి. ఫలాలని మనం ఫలించాలి. ఆయన సహవాసములో మనకి దొరికేటువంటి ఇమేళ్ళు, ప్రపంచానికి కనబడే గుర్తులు ఇవి: పవిత్రత, ఫలము, అభివృద్ధి, దీనత్వము, సాత్వికము. 3వ గుంపు లేక 4వ గుంపులో మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ఈ 12 మందిలో ఇంకొంతమందిని దగ్గరకు తీర్చుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్ర. నువ్వు దేవునిలో ఎదుగుతూ, దేవునితో మసలుతూ, దేవునికి అనుగుణంగా అణుకువ కలిగి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే బహుశా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను 500 గుంపులో నుంచి 70 గుంపులోకి, 70 నుంచి 12 గుంపులోకి, 12 నుంచి 3 గుంపులోనికి అంచెలంచెలుగా యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్రలు అలాగా ఏమవుతాయి? ఆ దేవునికి ఇంకా 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 దగ్గరగా గుంపులో నుంచి ఇంకా ముందుకి 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 జరిగి యేసుకు దగ్గరగా ఇంకా దగ్గరగా వెళుతూ ఉన్నాయి. ఎంత ధన్యులైనటువంటి దేవుని బిడ్డలు! యేసు యొక్క అంతరంగాన్ని గమనించినవాడు, యేసుని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు, ఆయన సంతోషములో సంతోషించినవాడు, ఆయన దుఃఖములో పాలు పొందినవాడు, ఆయన భారాన్ని వారి భుజాల మీద వేసుకున్నవాడు. ఆయన చనిపోయిన తరువాత అపోస్తల కార్యములో సంఘ స్థాపనకు ప్రధానమైన కారకుడు పేతురు. యెరూషలేములో స్థాపించబడిన సంఘానికి పెద్దగా యాకోబు. ప్రకటన గ్రంథాన్ని, పరలోక దర్శనాలని, మర్మాలని ప్రపంచానికి ముందుగానే తెలియజేసిన యోహాను. ఎంత అదృష్టపడి కదా! ఎంత ధన్యులు వాడు! ఇంకా 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 దగ్గరగా, ఇంకా దగ్గరగా. మరి నాకు తెలియదు, మనం వ్యక్తిగతంగా ఆలోచించేద్దాం. ఇన్నేళ్ల క్రైస్తవ జీవితంలో ఎంత దగ్గరగా మనం జరుగుతున్నాం. ఇంకా పెరిఫెరీలో 500 గుంపులోనే చాలా మంది ఉండిపోయాం. గుంపులో ఇంక కొంచెం ముందుకి 500 నుంచి 70, 70 నుంచి 12, 12 నుంచి 3. ఆలోచన చేద్దాం. మన పయనము యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైనటువంటి పాత్ర మనం కావాలని, మనల్ని దేవుడు అలాగా ఎంచాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఆలోచన చేద్దాం, గమనించండి. 5వ గుంపుని చూద్దాం. 5వ గుంపుని చూద్దాం. ఒక్క నిమిషం.
యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు లేక 27 వచనాల వరకు చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండే. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అక్కడ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోండి. 5వ గుంపుని మనం చూస్తున్నా. మార్కు సువార్త, క్షమించండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. సర్కిల్ ఆఫ్ లవ్, డెలిగేషన్. 5వ గుంపుని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? యేసుని బంధించారు, యేసుని సిలువ వేయడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఆశ ఉన్నది, యేసుని వెంబడించాలి, ఏం జరుగుతుందో చూడాలన్నట్టుగా కొంచెం దూరం ఆయనతో పాటు వెళ్ళాడు. యేసు ప్రేమించిన శిష్యుడు కదా, అతని పేరు అక్కడ వ్రాయబడినది. యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను సువార్తలో యోహాను ఎప్పుడు తన పేరు చెప్పుకోలే. ఆయన వాడుకున్న పదం ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయములో 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని. గమనిస్తూ ఉన్నా, ఈ శిష్యుడు 5వ సర్కిల్లోకి వెళ్ళిపోయాడండి. ఆ దేవుని ప్రేమించేవాడు, ఆ దేవుని కోసం వాడబడాలనేవాడు, యజమానుని చేతిలో వాడడానికి అర్హమైన పాత్రగా ఉండాలని ఆరాటపడుతున్న ఈ 500 మందిలో నుంచి కొద్దిగా గుంపులు సర్కిల్స్ విదిన్ సర్కిల్స్, కొద్దిగా ఇంకా యేసుకు దగ్గరగా మరి చేరిపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చివరికి ఒకడు ఎవరికి అందనంత దగ్గరగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడట? 21వ అధ్యాయంలో మనం ఏం చదివాం? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఇంకొక చోటేమో వ్రాయబడింది యేసు ప్రేమించిన శిష్యుడు. ఎ సర్కిల్ ఆఫ్ లవ్, ప్రేమ. ఈ ప్రేమ అనేది కనుక దేవుని ఎడల, యజమానుని ఎడల మనకు ఎంత ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం? అంత దగ్గరగా ఆయనకు చేరువవుతాం. ప్రేమ అన్నిటికంటే ఉత్తమమైన లక్షణం కదా.
మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. ప్రేమను గురించి అవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు దానిలో మరి దేవుడు పొందుపరిచాడు. ఎన్ని లక్షణాలు, మంచి లక్షణాలు దానిలో ఉన్నాయో. నేను లెక్క వేశా, మరి మీలో ఎంతమంది లెక్క వేశారో నాకు తెలియదు. 16 లక్షణాలు 13వ అధ్యాయములో ప్రేమకుండా 16 లక్షణాలు వర్ణించబడ్డాయి. 16 లక్షణాలు, ప్రేమకు కలిగిన 16 లక్షణాలు అక్కడ వర్ణించబడ్డాయి. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ప్రేమకు కలిగిన ఇంకొక లక్షణం ఆడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి దయచేసి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ప్రేమలో భయం ఉండదు. బా వీళ్ళందరూ ఎంత విధేయులుగా ఉండాలని ప్రయత్నం చేసినా వీళ్ళలో చాలా మంది భయపడిపోయారు. చివరికి పేతురు కూడా భయపడ్డాడు. ఆ చిన్న పిల్ల మాట్లాడితే భయపడిపోయాడు. ముఖం తప్పించి తిరగడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఒకవేళ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడితే ఉండొచ్చేమో, కానీ ఆ పేతురు కూడా ధైర్యం చేయలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 18:15. యోహాను సువార్త 18:15. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిని. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాడు. గమనించారా? మరి ఒక శిష్యుడు అంటే యోహానే. అందరూ యేసుని పట్టుకొని ఆ జడ్జిమెంట్ దగ్గరికి, తీర్పుకి ఆయనను తీసుకుని వెళుతూ ఉంటే ఎక్కడి వాళ్ళెక్కడ పరారైపోయారు. ఇద్దరు ఆయనను వెంబడిస్తూ వస్తున్నారు. అందులో ఒకడు మరి ఒక శిష్యుడు యోహాన్, రెండవాడు పేతురు. ఈయనకు ఆ ప్రధాన యాజకుని ఇంటిలో కొంత పరిచయాలు ఉన్నందువల్ల ఏం చేశాడు? ఈయన ఆ యేసుతో పాటు నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట తర్వాత అక్కడ మనం చదువుతాం. వాడితోటి మాట్లాడి పేతురు ఒకవేళ లోపలికి వస్తాడేమోనన్న ఆశలో ఉన్నాడు కనుక వాడితోటి మాట్లాడి ఏం చేశాడట? పేతురుని కూడా లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ లోపలికి తీసుకుని వెళ్ళిన తరువాతే ఒక చిన్న పిల్ల పేతురుని గుర్తుపట్టడం జరిగింది. మనం చదివా 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? అందరూ స్త్రీలే ఉండాలి. ఒకే ఒక శిష్యుడు. ఎంత ధైర్యం అండి! ప్రపంచాన్ని ఎదిరించాడు, రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఏం పర్వాలే, నా యజమానుడి కోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే. ఒకవేళ చంపుతారా, చంపనివ్వండి. సిద్ధపడి యజమానుని వెంట వెళుతూ ఉన్నాడు. అంత ధైర్యం చేసి, అంత బహుగా ప్రేమించినటువంటి ఆ శిష్యుణ్ణి తన కళ్ళ ఎదుట, తన శిలువ మీద ఆ భారాన్ని మోస్తూ, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ యేసు కన్నులైతే చూస్తే ఎవరు కనబడ్డారు? ఒకే ఒక శిష్యుడు. someone who entered the last circle. చివరి సర్కిల్లోకి ఎంటర్ అయిపోయాడండి. ఎంత ధన్యుడు యోహాను, ఎంత ధన్యుడు! కారణం ప్రేమించాడు, యేసును ప్రేమించాడు. యేసును తాను ప్రేమించడమే కాదు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయన పేరు యేసు ప్రేమించిన శిష్యుడు. మిగిలిన వారందరికంటే
ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. మీలో చాలా మంది లాస్ట్ సప్పర్ కదా, ప్రభు రాత్రి భోజనం, ఒక పటం, ఒక పెయింటింగ్ అనేది చాలా చోట్ల మీరు చూసి ఉండొచ్చు. దాంట్లో ఆ పెయింటింగ్ లో యేసుక్రీస్తు ప్రభు యొక్క భుజం మీద ఆనుకొని ఉంటాడు. ఎవరు? యోహాన్. కారణం ఏంటో, ఎందుకు యేసు యొక్క భుజం మీద మరి ఆనుకొని ఉన్నాడు గమనించండి. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు ఒకసారి చదవండి. 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమించవాలని క్రొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. ఓకే, మంచిది. క్షమించండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకున్నా. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడి వైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనకు అనెను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు పాత్రలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. తన తండ్రి నా తండ్రి చేత అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును. చదవండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాటలు విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి. గమనించారా? పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు శిష్యులు యేసుక్రీస్తు యొక్క అంతరంగికుల్లో ఉన్నారు. జెబెదయి కుమారులు అంటే యాకోబు, యోహాను. జెబెదయి తండ్రి పేరు, తల్లి పేరు సలోమే. ఆమె ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తన ఇద్దరు కుమారులు తీసుకుని వచ్చానది. అయ్యా, నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక మీరు నెరవేర్చాలి. ఏంటని? మీరు ఈ లోకములో మీ రాజ్య స్థాపన చేసేటప్పుడు నా ఇద్దరు కుమారుల్ని మీ సేవకి ఇచ్చాను కదా, మీ శిష్యులు కదా. నాకు ఒక మనవి. ఏంటని? వీళ్ళిద్దరూ మీరు చెప్పారు కదా, ప్రపంచ పునరుజ్జననమందు ఏం జరుగుతుంది? దేవుడు తన సింహాసనాన్ని భూమి మీద స్థాపించిన తరువాత 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఆయన చేసేటప్పుడు నాతో పాటు సమస్తాన్ని త్యాగం చేసినటువంటి మీరందరూ పేతురు అడిగారు, అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించా, దీనివల్ల మాకేమన్నా లాభం ఉంటుందా అని అడిగితే ఆయన అన్నాడు, ప్రపంచ పునరుజ్జనమందు నేను సింహాసనం మీద కూర్చునుంటే మనుష్య కుమారుడితో మీరు 12 మంది 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. ఆ గొప్ప ఆధిక్యతని దేవుడు వారికి ఇచ్చాడు. ఆమెకు అది గుర్తొచ్చింది. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన 1000 ఏళ్ల పరిపాలనని ప్రారంభించబోతూ ఉన్నారు. నా ఇద్దరు కుమారులు 2 సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. ఆ తల్లి కోరిక ఏంటో తెలుసా? నా ఇద్దరు కుమారులు ఎక్కడుండాలా? ఆ యేసుకు ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున. శిష్యులందరూ బాగా తిట్టారు కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత ఆశ మీకు?
దేవుని దగ్గర అసలు అలాంటి కోరికలు మీరు కోరవచ్చా? అంత గొప్ప కోరికలు, ఆశలు మీకు ఉండడం వాక్యానుసారమేనా అన్నట్టుగా మాట్లాడారు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఆ కోరికని వాడు కోరినందుకు వారిని మందలించలేదు. అర్థమైందా? యేసు వారిని మందలించలేదు. తప్పు, మీరు అలా అనకూడదల్లా. అది ఎవరికి ప్రాప్తమో వారికి దొరుకుతుందన్నాడు. అంతకు మించి ఏమల్లా ఆయన. సో ఎంటర్టైన్ యువర్ డిజైర్. నీకు ఒక బలమైన కోరిక ఉన్నది. ఏం కోరిక? నేను యేసు కుడి పార్శ్వాన కూర్చోవాలి. చాలా మంది అనుకుంటున్నారు. అందుకే కాబోలు బహుశా ఆ దినం నుంచే యోహాను ఏం చేస్తున్నాడు? యేసు రొమ్మున ఆనుకొని కూర్చుంటున్నాడు. ఈ మూడు క్లోజర్, ఇంకా ఇంకా దగ్గరగా యేసుకు జరుగుతూ ఉన్నాడు. జరిగి 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 బలమైనటువంటి ఆశతో ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో నేను యేసు కుడి వైపున కూర్చోవాలి. ఎంత బలమైన కోరిక! దానికోసం ఆ దేవుని మీద తనకున్న ప్రేమతో సమస్తాన్ని కూడా అతడు ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. 11 మంది శిష్యులు పారిపోయినప్పటికీ ఒక్కడే యేసు శిలువ ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన కనులెత్తి చూస్తే ఆయన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు కనబడుతూ ఉన్నాడు. ఏమన్నాడప్పుడు ఆయన? ఈ లోకాన్ని నేను విడిచిపోతూ ఉన్నాను. నా మరణాన్ని చూసి తలడిల్లిపోతుంది తల్లి. ఈ తల్లిని ఓదార్చగలిగిన వ్యక్తి ఎవరు? యోహాను ఒక్కడే. ఐ హావ్ కాన్ఫిడెన్స్ టు డెలిగేట్ రెస్పాన్సిబిలిటీ. ఓ బాధ్యతని అప్పగించడానికి, నిశ్చింతగా నేను సిలువలో ప్రాణాన్ని విడిచిపెట్టడానికి నాకొక శిష్యుడు దొరికాడు. ది క్లోజెస్ట్ మ్యాన్ టు మై ఓన్ హార్ట్. నా హృదయానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక వ్యక్తి ఇది నాకు కనబడ్డాడు. యోహాను అంచెలంచెలుగా 500 మంది నుంచి 70 మందిలోకి వచ్చాడు. 70 నుంచి 12లోకి వచ్చాడు. 12 నుంచి 3లోకి వచ్చాడు. 3లో నుంచి ఒక్కడే యజమానుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్ర. ఏంటి లక్షణాలు? దేవుని యొక్క పరిచర్య, సువార్తను ప్రకటించే, దేవుని వాక్యాన్ని బోధించే ఆ గురుతరమైనటువంటి బాధ్యత, అది ఒక లక్షణం. ఇంకా నీవు దేవునికి సన్నిహితుడుగా జరిగితే ఇంకా గొప్ప వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. ఆయన సహవాసములోనికి ఈ 70 మందిలో నుంచి 12 మందిని ఆయన ఎంచుకుంటూ ఉన్నాడు. సహవాసములో వారు ఎలాగా ఉండాలి అనే దాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. పవిత్రతను, ఫలాలను, అభివృద్ధిని ప్రపంచానికి వాళ్ళు చూపించవలసిన వారై ఉన్నారు. సాత్వికము, దీనత్వము కలిగిన వారై దేవుని కోసం వారు బ్రతకవలసిన వారై ఉన్నారు. ఆ సర్కిల్లో నుంచి ఇంకా 3 ఆయన ఇంకా దగ్గరకు తీసుకుంటూ ఉన్నాడు. ఈ 3 ఆయన అంతరంగాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. తనలో ఉన్న ఆనందాన్ని, తన మహిమను, తన శక్తిని, తన దుఃఖాన్ని, తన కన్నీటిని ఆయన వారితో పంచుకుంటూ ఉన్నాడు. ఎంత ధన్యులైనటువంటి జనులు వీరు. ఆఖరిగా మనం చూస్తూ ఉన్నాం, ఈ 3లో కూడా ఒక వ్యక్తి అందరి కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోయి యేసు యొక్క రొమ్మున ఆనుకున్నాడు. దేవుడు నిశ్చింతగా కలువరిలో ప్రాణాన్ని విడుస్తూ అంటున్నాడు, ఒక బాధ్యత నాకు మిగిలిపోయింది. ఏంటది? నా తల్లి. ఈమెని నేనెవరికి అప్పగించాలి? ఇదిగో నా కోసం సమస్తాన్ని ఎదిరించగలిగిన, అపారమైన ధైర్య సాహసాలు కలిగినవా. ప్రేమలో భయము ఉండదు.
దేవుని యేసును బహుగా ప్రేమించిన వాడు, యేసుతో ప్రేమించబడిన శిష్యుడు. ఆయన చూసి యేసు యొక్క మనసు ఎంత ఆనందపడిందో కదా. ది లాస్ట్ థింగ్, యేసు యొక్క చేతిలో వాడబడడానికి అర్హమైనటువంటి పాత్ర ఎవరంటే, ఎవరిని నమ్మి దేవుడు నాకు ఇకేమి చింత లేదు, ఈ వ్యక్తి చేతిలోని నీ బాధ్యతలు పెడితే నేను నిశ్చింతగా ఉండవచ్చు. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని యొక్క బిడ్డలంగా యజమానుని చేతిలో వాడబడడానికి యోగ్యమైన అర్హత కలిగినటువంటి పాత్రగా మనం ఎదగాలని ఆశపడుతూ ఉన్నాం. దానికి ఒక రూటుని మనం ఇప్పుడు చూడగలిగాం. ఎలాగా అంచెలంచెలుగా యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన అర్హమైనటువంటి అన్నిటికంటే అమూల్యమైనటువంటి ఒక పాత్ర యేసుక్రీస్తు ప్రభువుకు చివరిలో కనబడింది. ఆ పాత్ర చేతిలో ఒక బాధ్యతను పెట్టి ఆయన సంతోషంగా ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆలోచన చేద్దాం. మనమందరము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాం. దేవుని బిడ్డలంగా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ ఉన్నాం. అయితే యజమానుడు కోరుకునేటువంటి రీతిలో మన జీవితాలు ఉన్నాయా? ఆయన వాడుకోవడానికి అర్హమైనటువంటి జీవితాలు మనకు ఉన్నాయా? ఉంటే ఆలోచన చేద్దాం. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. ఆయన మనకు అప్పగించినటువంటి ఆ వాక్య పరిచర్యని ఎంత నమ్మకంగా మనం నెరవేరుస్తూ ఉన్నామో చూద్దాం. ఆయనతో సహవాసంలో మనం ఎంత దగ్గరగా, పవిత్రంగా, ఫలభరితంగా అభివృద్ధి పదవిలో ముందుకు కొనసాగుతూ ఉన్నామో ఆలోచన చేద్దాం. ఆయన అంతరంగికులలో ఒకడిగా ఉన్నాం. ఆయన సంతోషాన్ని మన సంతోషంగా, ఆయన దుఃఖాన్ని మన దుఃఖంగా, ఆయన భారాన్ని మన భారంగా భావించేటువంటి ఆ ముగ్గురు గుంపులోకి మనం వెళదాం. చివరిగా యేసు చేతిలో నుంచి బాధ్యతను స్వీకరించి మీరు నిశ్చింతగా మీరు ఈ ప్రాణాన్ని విడిచివేయవచ్చని యేసుక్రీస్తుకు హామీలాగా ఇచ్చినటువంటి యేసు ప్రేమించిన శిష్యుడు స్థానంలోనికి మనం వెళ్ళాలి. ఎంత ధన్యులమవుతా. యజమానుడు ఎంత ఆనందిస్తాడు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన యోగ్యత కలిగిన పాత్రగా మనం దేవుని చేత వాడబడాలని మనం ఆశిస్తూ ఉన్నాం. మన ఆశల్ని దేవుడు నెరవేర్చాలని మనం ప్రార్థిద్దాం. దానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క పరిచర్యలో, మనకు అప్పగించబడిన బాధ్యతలో నమ్మకంగా, యోగ్యంగా, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా మన పనులు ముగించుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట యజమానుని యొక్క బహుమానానికి మనం ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.